బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం. ఆ పేరే మనిషి జీవితం. మనిషి బ్రహ్మలోకంలో బయలుదేరి యమలోకం చేరాలని మన ఉద్దేశం కాదు. అది స్వర్గలోకం చేరినా కూడా వయా భూలోకం, అదే మనిషి జీవితం. ఈ టైటిల్తో ఒక సోషియో ఫ్యాంటసీ కథతో క్రిమినల్ లాయర్ క్రిమినల్ ఏంటి సెపరేట్ చేయకూడదు కాదు దాన్ని. క్రిమినల్ లాయర్గా ఉన్నటువంటి నాగేశ్వరరావు కథ మంచి రాసుకుని దానిపైన మంచి స్క్రీన్ ప్లే తయారు చేసుకుని ఆ సినిమాని మాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడు బాగుంది అన్న తర్వాత కొంత గ్యాప్ వచ్చింది తయారు చేయడానికి. మంచి కథ కాబట్టి అది ఎక్కడికి పోకుండా మళ్ళీ ఈవేళ పూర్తయ్యి మీ ముందుకు రాబోతుంది. ఆ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఈ సినిమా బాగుంటుంది అని నేను చెప్పాలి. ఎందుకు చెప్పాలి అని అంటే, ఏ సినిమా అయినా బాగుండడానికి ముఖ్యమైన కారణం నాకు తెలిసిన చిన్న 34 సంవత్సరాల సినిమా జీవితంలో పాత్రకి సరిపడినటువంటి నటులు ఉన్న ప్రతి కథ, ప్రతి సినిమా ఇంతవరకు సక్సెస్ అయినట్టుగా నేను చూశాను. ఇక మీదట చూస్తానని అనుకుంటున్నాను మీ అందరి ఆశీర్వచనంతో. ఈ సినిమాలో బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం అంటే బ్రహ్మ ఉంటాడు, యముడు ఉంటాడు, భూమి నుంచి ఎవరు ఉంటాడు అని తెలిసిపోతుంది మనకి. అయితే పాత్రకి తగినటువంటి చేసేటప్పుడు 100% నా పక్కన కళ్యాణ్ చూస్తే అర్థమవుతుంది, ఫీల్ అవ్వకలే. సరస్వతి ఇప్పుడు ఇలా ఉంది కానీ సరస్వతిగా ఇంకా చాలా బాగుంది. అట్లాగే భూలోకంకి వచ్చేటప్పటికి తమ్ముడు శివాజీ కానీ మంచి, ఇందులో అనుకోకుండా పాత్రలకు తగిలిన నటులే కాకుండా సంగీతం కూడా మీరు నమ్మి తీరాలి. నేను ఎప్పుడు వీళ్ళెవరు చెప్తే వినను. బయట ఎవరైనా ఏమండి అని అంటే, ఇప్పుడే మా రఘు ఆఫీస్కి వెళ్ళొస్తాను నేను. అక్కడ మేనేజర్ అని అంటే అతని దగ్గర పనిచేసే అతను చెప్పేవాడు, సార్ మీ సినిమాలో పాటలు విన్నానండి, అందులో 2 చాలా బాగున్నాయండి అని అన్నాడు. ఒక సినిమాకి ఇవాళ ఒక పాట బాగుంటమే చాలా ఎక్కువగా ఉంది. 2 పాటలు చాలా బాగున్నాయి అని అన్నాడంటే ఇంకో 2 పాటలు డెఫినెట్గా బాగుండి ఉంటాయి. ఒక సినిమాకి 4 పాటల్ని చాలా అద్భుతంగా రాసి అందించినటువంటి శ్రీలేఖ గారికి, మా భాస్కర్ భట్, ఇది మొత్తం కరెక్టే రే. కొన్ని నీ హీరోయిన్ గురించి నాకు తెలియదు, కళ్యాణ్ గురించి నాకు తెలుసు కాబట్టి చెప్పాను. సో అట్లా భాస్కర్ భట్ల, మాకు తెలిసిన భాస్కర్ భట్ల వేరు. ఇవాళ రచయితగా ఇంత గొప్పగా ఎదగటం నేను నిజంగా గర్వపడుతున్నాను భాస్కర్ భట్ల. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. బికాస్ మాకు ఇదిగో మీ అందరిలో ఒకటిగా, మాతో ఒకటిగా, నేనే మీలో ఒకడిని, మీ అందరితో మనతో కూర్చున్నటువంటి భాస్కర్ భట్ల అద్భుతమైన పాటలు నిజంగా చెప్తున్నాను. ఇందులో మీరు వినండి, ఎంత బాగున్నాయో మీకే తెలుస్తుంది. ఆల్రెడీ రిజల్ట్ మాకు చెప్తున్నారు కాబట్టి. అలాంటి ఈ సినిమా ఒక హానెస్ట్గా అందరం, మీకు తెలుసు నా సినిమాలు 30 సంవత్సరాలుగా నా సినిమాలు హానెస్ట్గా ఉండబట్టే ఎన్నిసార్లు రిపీట్ తిరిగి వేసినా కూడా ఆ సినిమాలు హానెస్ట్గా లేకపోతే మళ్ళీ ఒకసారి చూడటమే కష్టంగా ఉన్న రోజుల్లో రెండోసారి చూడలేని సినిమాలు అనేక సినిమాలు, నేను సినిమాలు టీవీల్లో అనేక సార్లు వేసినా చూసేటట్టు ఉండే స్టాండర్డ్ గల సినిమాలు అవన్నీ అయితే గనక తప్పకుండా బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం ఆ లిస్టులో ఇది కూడా ఒకటి ఉంటుందని మనస్ఫూర్తిగా నేను మీకు చెప్తూ, 100% ఈ క్యారెక్టర్ చేయడానికి, అంటే రచయితగా దర్శకుడిగా నాగేశ్వరరావు గారు ఏమనుకున్నారో నాకు తెలియదు కానీ 100% ఇది మాత్రం నాకు ఒక అద్భుతమైన అవకాశం అని నేను హానెస్ట్గా చెప్పగలను. ఎందుకంటే ఎవరికైనా సరే జీవితంలో గొప్పవాళ్ళు అవ్వడానికి వాళ్ళ అదృష్టం, వాళ్ళ అన్నీ ఎలా ఉన్నా వాళ్లకు రావాల్సిన అవకాశం వాటన్నిటికంటే గొప్పదని నమ్మే వ్యక్తిగా నాకు ఈ అవకాశం రావడం, బ్రహ్మ రావడం, మరి ముఖ్యంగా బ్రహ్మకి ఇంతవరకు మనం ఎప్పుడూ కూడా, అది ఎందుకు అట్లా జరిగిందో నాకు తెలియదు కానీ గత 70 సంవత్సరాలుగా బ్రహ్మ చేసింది ఆ తలలన్నీ కూడా ఒక, అంటే ఆర్టిఫిషియల్ తలలు, సొంతం కాకుండా ఆర్టిఫిషియల్ తలలతో బ్రహ్మ చేస్తూ రావడం జరిగింది ఇంతకాలం. ఇందులో నాకు ఒక అవకాశంగా వాళ్ళు, అంటే నాకు చాలా ఓర్పు కావాలి, అది వేరే విషయం. శివాజీ ఎంత ఓర్పు కూర్చున్నాను నేను.
నువ్వు మరీ అలా బ్లైండ్ స్కూల్ ప్రిన్సిపాల్ లాగా కళ్ళజోడు పెట్టుకుని, తన ఒంట్లో బాగోలేదు యాక్చువల్గా. ఎనీవే, అందుకే నవ్వించడానికి ప్రయత్నం చేయండి. నాకున్న బ్యాడ్ హ్యాబిటే నవ్వకరా, నాకున్న బ్యాడ్ హ్యాబిటే అందరు నవ్వించడం. ఎనీవే, ఈ తలల్ని ఒక థ్రిల్గా వర్క్ చేసిన మేమే తిరిగి ఒక చూసినప్పుడు, శివాజీ యాక్చువల్గా నాకు తమిళ్లో ఎంత ఫాలోవర్స్ మీ అందరికి తెలుసు. తను చూసి వచ్చి అన్నయ్య బాగుందన్నయ్య అని మనస్ఫూర్తిగా నన్ను నా వర్క్ని అప్రిషియేట్ చేయటం, అట్లాగే ఒకళ్ళకొకళ్ళు ఆ సంస్కారంగా ఒకళ్ళ పనిని ఒకళ్ళు గౌరవించుకుంటూ, అట్లాగే మాకు ఎముడు వేసినటువంటి మా జేపీ చాలా ఎవ్రీబడి అందరూ ఎంతో ఓర్పుగా అందరూ వాళ్ళ వాళ్ళ పాత్రలో చక్కగా చేశారని హానెస్ట్గా మీ అందరి ముందు ఒప్పుకుంటూ, సినిమా చూస్తే తప్పకుండా రొటీన్ ఫిల్మ్స్ నుంచి కొంచెం మంచి కథలతో, కొంచెం మంచి క్యారెక్టర్స్తో ముందుకు వెళ్ళాలని కోరుకునే ఆర్టిస్ట్గా తప్పకుండా ఇది ఒక మంచి నాకు అవకాశం. బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం ఒక మంచి చందమామ కథలాంటిది. ఎక్కడో ఒక లోకంలో ఓ పెద్ద ఆయన మనందరి జీవితాలు రాస్తూ ఉంటాడు. ఆ రాయబడ్డ వ్యక్తుల్లో మా జాతకాలు కూడా ఉంటాయి. అవి ఎలా ఉన్నాయి, ఆయన ఎందుకు అలా చేశాడు, దానివల్ల మేము ఎన్ని ఇబ్బందులు పడతాం, ఎంత ఆనందం పొందుతాం, ఇలాంటివి మంచి మంచి చందమామ కథలాగా హాయిగా వెళ్తూ ఉంటుంది సినిమా. 2 గంటల 30 నిమిషాలు ఫుల్ లెంగ్త్ కామెడీ, సెంటిమెంట్, మంచి పాటలు, మంచి ఆర్టిస్టులు. మీకు ప్రతి సీన్లో కూడా ఒక 70-80 సీన్లు ఉంటే 70 మంది ఆర్టిస్టులు కనపడుతూ ఉంటారు. సీన్కి కూడా కొత్త ఆర్టిస్టులు కనపడుతూ ఉంటారు. మంచి మ్యూజిక్, అలాగే మంచి ఫోటోగ్రఫీ, అలాగే మంచి ప్రొడక్షన్ వాల్యూస్. నిజంగా ఈ సినిమాని అన్నయ్య చెప్పినట్టు ఆడిది పెద్ద సినిమా, ఆడంది చిన్న సినిమా. ఇది చిన్న సినిమా కాదు, ఎట్టి పరిస్థితిలోనూ కాదు. ఇది చాలా పెద్ద సినిమా.